గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ధవళేశ్వరం రథం వీధిలో సంబరాలను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. భోగి మంటలను వెలిగించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రజలందరికీ మంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద వేడుక ఈ సంక్రాంతి సంబరాలు ఉభయ గోదావరి జిల్లాలో వాడల గ్రామీణ కూడా చాలా అంగరంగ వైభవంగా ప్రారంభమై అంబరాన్ని అంటిన ఈ భోగి ఇవాళ పండుగ ఎక్కడ పెడితే అక్కడ ఏ గ్రామంలో అయినా సరే ఏ పల్లెలో అయినా సరే పట్టణాల్లో కూడా పల్లి వాతావరణాన్ని కల్పించి పల్లి వాతావరణం ఉట్టిపడేలా కూడా సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం ధవళేశ్వరంలోని ఈ రథం వీధిలో చూసినట్లయితే పెద్ద భోగి పండుగని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. అలాగే ఇక్కడ జనసేన నాయకులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ పాల్గొన్నారు. ఊరు వాడ చూసినట్లయితే ఇవాళ భోగి రేపు సంక్రాంతి కనుమ పండుగ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు అదే కొత్త అల్లుళ్ళతోటి మొత్తం గ్రామ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు అంతా సందడిగా మారింది. సంక్రాంతి సంబరాల్లో ఇప్పుడు అంతా మునిగి తేలుతున్న పరిస్థితి. అంటే భోగభాగ్యాలు ఈ భోగి పండుగ చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నట్లయితే భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతి కుటుంబంలోని కూడా ఎంతో సంతోషంతో ఉత్సాహంతో ఉదయం నుంచి వేకువజాము నుంచి కూడా సందడిగా ఈ సంక్రాంతి భోగి సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఈ భోగి సంక్రాంతి కనుమ పండుగల్ని అంటే రైతులు పంట పండించుకొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక పండుగ చేసుకునే వాతావరణం పూర్వం నుంచి మనకు కొనసాగుతుంది. ఎట్లా చూడాలి ఈ పండుగ వాతావరణం ఎలా జరుగుతుంది? సంక్రాంతి లక్ష్మి ఇంటికి వచ్చేటువంటి శుభ సందర్భం ఇది. ముఖ్యంగా తెలుగువారి సంస్కృతి సౌరభాలని వెదజల్లేటువంటి భోగి సంక్రాంతి కనుమ పండుగలు తెలుగువారందరికీ కూడా ఆనందాన్ని కలిగించేవి. కారణం ఈ సందర్భంగా రైతాంగం ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రంలో రైతులందరూ కూడా హార్వెస్టింగ్ అయిన తర్వాత చేతికి 4 రూపాయలు వచ్చిన తర్వాత చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి పండగ. ఈ సందర్భంగానే కొత్త అల్లుళ్ళు ఇంటికి రావటం, అదేవిధంగా పాత అల్లుళ్ళు కూడా వచ్చే వైనం, ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ కూడా సంక్రాంతి అద్భుతంగా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మన మధ్య ఉంది. ఇవాళ ఈరోజు ధవళేశ్వరంలో రథం వీధిలో ప్రధానమైనటువంటి ఆలయాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎడ్ల మహేష్ ఆధ్వర్యంలో అతని మిత్రబృందం ఆధ్వర్యంలో మా జిల్లా కార్యదర్శి ప్రకాష్ గారు, బుజ్జి గారు, సత్యబాబు గారు ఇంకా ఇతర నాయకులు అందరితో కలిసి ఈ కార్యక్రమంలో భోగి మంటల కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈ భోగభోగాల్ని కలిగించేటువంటి భోగి మంటలు ఏవైతే మన అందరం కూడా చెడుని సంహరించి మంచిని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతోటి చెడుని మంటల్లో వేసి తగలబెట్టి మంచిని మాత్రమే తీసుకునే విధంగా ఈ భోగి భాగ్యాలు మనకందరికీ కలిగించే విధంగా చేసుకునేటువంటి భోగి మంటల కార్యక్రమంలో అందరం కలిసి పాల్గొనడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా మనం నిర్వహించుకునే విధంగా చేసినందుకు నిర్వాహకుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పర్యాటక శాఖ తరఫున ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంక్రాంతి మన జీవితాల్లో కొత్త వెలుగుల్ని తీసుకురావాలని, తద్వారా అందరం కూడా మంచి జీవితాలని గడపాలని, మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సంక్రాంతి పండుగ ఇది. ఈ సంక్రాంతి పండుగ మన అందరి జీవితాలకి ఉపయోగపడాలనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది నాకు ఆనందం కలిగిస్తుంది అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రైతుల పండుగగా భావించే ఈ సంక్రాంతికి మీరు రైతులకి ఏం చేయబోతున్నారు? అంటే ఇంతవరకు మీరు కూటమి ప్రభుత్వం తరఫున చేసింది ఏంటి, చేయబోతున్నది ఏంటి? నిజానికి ఇది రైతు పక్షపాత ప్రభుత్వంగా ఇప్పటికే పేరు పొందింది. కారణం ఏంటంటే ఈ సంక్రాంతి వచ్చే లోపులోనే వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు 1600 కోట్ల రూపాయల బకాయిలు గత ప్రభుత్వం ఇచ్చి వెళ్ళవలసినటువంటి సందర్భంలో వారు ఇవ్వకపోతే దాన్ని మేము బాధ్యతగా తీసుకుని నాబార్డ్ నుంచి ముఖ్యమంత్రి గారు అప్పు తీసుకొచ్చి రైతులు బకాయిలు తీర్చినటువంటి సందర్భాన్ని చూపిస్తూ ఉన్నాం. అదేవిధంగా వారు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వారి ధాన్యాన్ని తోలితే ఒక నెలలో ఇవ్వవలసినటువంటి డబ్బుల్ని సంవత్సరం అయినా ఇవ్వనటువంటి సందర్భాన్ని గతంలో చూసాం. ఇవాళ అలా కాకుండా ధాన్యం తోలినటువంటి రైతుకి 24 గంటల లోపులోనే అతని ఖాతాలోకి డబ్బు జమ అయ్యేటువంటి విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఏదైతే రైతు తాను పండించినటువంటి ధాన్యాన్ని ఏ మిల్లుకు అమ్ముకోవాలో అది వారికే పూర్తి స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. నిన్ననే ప్రారంభించాం. 10, 11 తారీఖుల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖ ద్వారా మినీ గోకులాలని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా మనం
వర్షం వస్తే ఇంట్లోకి వెళ్ళి తలదాచుకుంటాం, ఎండుంటే ఇంట్లో తలదాచుకుంటాం. పశువులు ఏం చేస్తాయి? అందువల్ల పశువులు మూగజీవాలుగా ఉన్నటువంటి పశువుల్ని కాపాడడం కోసం మినీ గోకులాలు అనేటువంటి పేరుతోటి పశువుల షెడ్యూల్ని ఏర్పాటు చేసి వాటికి రక్షణ కల్పించే విధంగా ప్రతి ఒక 6 గోవుల్ని సంరక్షించేటువంటి షెడ్కి 2 లక్షల పైచీలకు సపోర్ట్ ఇవ్వటం, అందులో 90% సబ్సిడీ ఇవ్వటం, అదేవిధంగా 4 ఉంటే 1,80,000 ఇవ్వటం. ఇలాగా పశువులకి, కోళ్లకి, మేకలకి, గొర్రెలకి కూడా ఏవైతే రైతుకి వ్యవసాయంతో పాటు ఉపయోగపడేటువంటి పశుసంపద ఉన్నారో వాటిని కూడా రక్షించుకునే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయటం. అదేవిధంగా ప్రతి చోట కూడా రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మార్చి వారికి సేవ చేయడానికి అవసరమైన కార్యక్రమాలు చేయటం. ఎక్కడ ఎరువులు కొరత లేకుండా ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ముందుగానే చేసేటువంటి ఊడ్పులు వాటికి సంబంధించి ఎక్కడా కూడా యూరియా ఇబ్బంది లేకుండా చూసేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నాం. ఇలా చూసుకుంటే ఈ ప్రభుత్వం 100% కూడా రైతు పక్షపాత ప్రభుత్వం. అదేవిధంగా మేము ముందే చెప్పిన విధంగా 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామనేటువంటి మాట ఏదైతే చెప్పామో అందులో 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మరో 10,000 మేము జమ చేసి 20,000 రూపాయలు సంవత్సరానికి రైతుకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, ఈ పండుగ ప్రత్యేకించి రైతుల పండుగ. ఈ రైతుల పండుగ సందర్భంగా రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలని, వారి మొహాల్లో ఆనందం వెల్లివిరియాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం ఉందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మంత్రి కందుల దుర్గేష్ చెప్తున్నది. ఏదైతే ఈ సంక్రాంతి, భోగి, కనుమ సంబరాలన్నీ కూడా రైతులు చాలా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు. ఈరోజు రైతుల కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం త్వరలోనే రైతులకు ఇవ్వాల్సిన ఏదైతే 20,000 రూపాయలు కూడా పరిహారం అదే భరోసా చెల్లిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ధాన్యం బకాయిలు ఉంటే చెల్లించి వారికి పూర్తి స్థాయిలో ఊరట కల్పించాం. అలాగే ధాన్యం కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు అమౌంట్ కూడా చెల్లించిన పరిస్థితి ఉంది. ఇలాంటి రైతు సేవా కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉందని చెప్తున్నారు. అలాగే భోగభాగ్యాలు కలిగించే విధంగా జరుగుతున్న ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ అంతా కూడా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా చేసుకుంటున్నట్టుగా మంత్రి దుర్గేష్ పేర్కొన్న పరిస్థితి. ఇది మొత్తం గోదావరి జిల్లాలో సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ ఈ సంబరాలు చాలా వాడవాడల గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా హడావుడిగా, సందడిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి, ధవళేశ్వరం నుంచి.